కల్తీ చేయలేదు, ఆవు కొవ్వు అసలు కలపలేదు అని చెబుతున్నారు వాళ్ళు. మరి ఎలా కలపదండి? ఇప్పుడు నేను వంట మాస్టర్ అండి. నాకు నెయ్యి ఏదో డాల్డా ఏదో స్వచ్ఛందం నెయ్యి ఏదో, నెయ్యి ఎత్తే ఎలాగ వస్తుందో, డాల్డా ఎత్తే వస్తుందో, కొవ్వు ఎత్తే ఎలాగ వస్తుందో. ఇప్పుడు నేను కట్టాలో కొవ్వు వాడతా, కట్టాకి టేస్ట్ వస్తుంది. కానీ వీళ్ళ కొవ్వును మరిగించి మీరు కల్తీ చేశారు తిరుపతి లడ్డీని. మీరు మీరు వంట మాస్టర్ అంటున్నారు కాబట్టి మీకు అన్ని తెలుసు అంటున్నారు కాబట్టి నాకు తెలుసు. లైవ్ చూపిస్తా, రమ్మను తిరుపతి రోజని, రమ్మను ఆర్కే రోజని. నా డౌట్, నిజంగానే కొవ్వు సంబంధించి నెయ్యి స్మెల్ రావడానికి ఎసెన్స్ ఏమైనా ఉన్నాయా? మీరు ఉన్నాయండి. ఇప్పుడు వంట టేస్ట్కి టేస్టించాలి ఇవి వాడతారు, నేను వాడను. నేను వచ్చిన వాడతా. నేను చెక్క, లవంగా, యాలక్కాయ వేసుకొని ధనియాలు ఇవన్నీ వేసుకొని వాడతా. ఈ తిరుపతి మొత్తం కల్తీ నెయ్యికి నేను వచ్చే లైవ్ చూపిస్తా. నేను వంట మాస్టర్ని. అది ఎలా కరిగిద్దో కొవ్వు కూడా ఎలా నెయ్యి మారిద్దో నేను చూపిస్తా. రమ్మను ఆర్కే రోజని. మరి సవాల్ చేస్తున్నా ఆర్కే రోజని. రావే నువ్వు రా. నీ జబర్దస్త్ వాళ్ళు, నీ శ్రీదేవి డ్రామా కంపెనీలు ఈ నీకు లేక నువ్వు చేసుకుంటున్నావు. రా, నేను చూపిస్తా కల్తీ ఎలా అయిందో. అది అసలు ఏ పాకానికి ఎంత బియ్యం వాడాలా, ఏ లడ్డూకి ఎంత నెయ్యి వాడాలా, దాన్ని ఎలా వేపాలా, ఏ ఆయిల్ వాడాలా, ఎంత నెయ్యి వేసుకొని మనం కల్తీ చేసుకొని, మనం కల్తీ చేయకుండా మేము ఎలా వాడాలి లడ్డూని చూసేసి నేను చూపెడతా. రావే నువ్వు ఎలా కల్తీ చేసి నేను చూపిస్తా. ఆడు పెద్దిరేతి రామచంద్రయ్య కానీ, పెరిని రామారావు కానీ, అంబటి రాంబాబు కానీ, పెరిని మొత్తాన్ని పిలవండి. నేను లైవ్ చూపిస్తా. వంట మాస్టర్ నేను. కల్తీ జరిగింది. కల్తీ వ్యవహారంలో ఏదైతే ఉందో దానికి హోమం చేస్తున్నాడుగా కరుణాకర్ రెడ్డి గారు. ఆరోపణలు చేశారు కాబట్టి నిరాధారణ పరిహార అని చెప్పి వాళ్ళు హోమం చేస్తున్నాడు ఆయన. నేను లైవ్ చూపిస్తా వంట మాస్టర్ అన్న. నేను ఆవు కొవ్వుని, నెయ్యిని పక్కన 3 విగాలు పెట్టి నేను వంటలో అసలు ఎలా వాడతారో, ఎలా నెయ్యి అయ్యిద్దో నేను చూపిస్తా. లైవ్ నాతో వంట మాస్టర్ నేను. నాకు చెప్పకండి మీరు కల్తీ చేశారు, కల్తీ జరిగింది. లైవ్ చూపెట్టమని చూపెడతా. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన తప్ప రైటా? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరూ మాట్లాడింది అంతా వచ్చినా అండి. నేను లైవ్ చూపిస్తా వంట మాస్టర్ని. నాకు చెప్పొద్దు కల్తీ జరిగింది అక్కడ. ఒక వంట మాస్టర్ చేసిద్ది. మీరు ఎక్కడో గూట్లో కూర్చుంటారు, మీ ఇంట్లో వంట వండేది మీరు వండుకుంటారు. వంట మీ విషయం వేసి చంపేయచ్చు. వంటోడి చేతిలో ఉంటుంది. అంటే ఇక్కడ మరి నిజంగా ఇప్పుడు మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటారు? నాశనం అండి. బస్టు సంవత్సరం అసలు ఆంధ్రప్రదేశ్కి పట్టిన దరిద్రం అండి వీళ్ళు. ఇప్పుడు 1,000 కోట్లు ఉన్నాయి. నువ్వు మంచిగా నీ షోలు చేసుకుంటున్నావు, బాగుపడండి. పెళ్లి నాయుడు గారు ఆడ వ్యాపారం చేసుకుంటావు, బాగుపడండి. అరే నీతి అని చెప్పండి, మంచి అని చెప్పండి. ఎవడో కోసం స్వార్థపడి ఎవరినో మెప్పు పొంది ఇచ్చేసి మీరు పదవులు పొందాం అని చెప్పి మీరు అలా కాకండి. ఎక్కడన్నా తెలుసుకోండిరా. మాట కూడా వస్తుంది. వాళ్ళ చెల్లెలు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతోంది. నువ్వు మళ్ళీ పాదయాత్ర చేస్తాను, ఎప్పుడో పాదయాత్రకు ఇప్పుడే ఎందుకు, అవసరమే ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉంది. నిజంగానే ఎప్పుడో పాదయాత్ర గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడాడు? ఇంకో పక్కన చూసుకుంటే ఆమె చెల్లి అంటుంది నువ్వు అసలు రాజకీయాలు పనికిరావు అని చెప్పి వాళ్ళ చెల్లి సర్టిఫై చేసింది. దాన్ని ఎలా చూస్తారు? నిజంగానే రాజకీయాలు పనికిరాడా? జగన్మోహన్ రెడ్డి అనేటోడు రానున్న 2-3 నెలల్లో వెళ్ళిపోతాను జైలుకి. పంపిస్తారా? ఎందుకంటే ఆయన చేసిన తప్పులే అండి. ఆయన చేసిన అక్రమ కేసులు అన్నీ మూసేస్తాయి. ఎందుకంటే ఆ సొంత తల్లే నమ్మట్లేదు. అలా బాబాయ్ కూతురు కూడా అలా బాబాయ్ని చంపామని చెప్పి నిద్రవుతున్నా అయితే కొద్దిగా 2-3 నెలలు అంతే. ఈ మున్సిపల్ ఎలక్షన్లు అయిపోయేలోపో లేకపోతే ఎప్పుడో జరిగిద్ది. వెళ్ళిపోదు. పాపం పండినాక ఎవడు కూడా, ఏ దేవుడు కూడా ఎంతలాంటి 100 కోట్లు ఉన్నా సరే బంగారు పెట్టిలో తాళం వేసుకొని పడుకున్నా వాడిని ఎత్తుకెళ్ళిపోతారండి. ఇది వాస్తవం అండి. అది ఎంతలో అంటోడే సరే అండి. నా పేరు బిడుది పార్థనాయుడు. నేను వంట మాస్టర్ని, ఆటో డ్రైవర్ని. ఏందన్నా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఆటో వాళ్ళ దగ్గర నుంచి పేద ప్రజలకు ఎవరికి పనులు జరగట్లేదంట, ఇష్టారాజ్యంగా నడుతుందంట, దాచుకోవడం చేస్తుందంట ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. తప్పండి. ఎక్కడోకి రండి, రోజు చూడండి. ఇప్పుడు ఉచిత బస్సు ఎలా పెట్టారో మహిళలకి అందరికీ పొద్దున్నే మున్సిపాలిటీ వాళ్ళకి కానీ, కొట్టల్లో పనిచేసే వాళ్ళకి, తెల్లదారిన ముగ్గులు వేసే వాళ్ళకి కానీ ఎంత బాగా జరుగుతుందండి. ఫ్రీ బస్సు పెట్టే చాలా బాగుంది. అంటే మీరు ఈ మాట అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి సాక్షి జగన్మోహన్ రెడ్డి అంటా ఉన్నాడు సంక్రాంతి సంబరాల పేరిట అశ్లీల నృత్యాలు ప్రోత్సహించాడు. ఆ డ్యాన్స్ రేట్ ఏంది, వ్యవహారం ఏంది, అసలు రాష్ట్రంలో పరిపాలన సాగుతుందా, ఇష్టారాజ్యంగా చేస్తా ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఏమండి
50 సంవత్సరాలు బట్టి ఉంది సాంకుర్తి అండి. కోడి పందాలు కానీ ఇవన్నీ, కానీ ఎక్కడ అభివృద్ధి జరిగినాయి? ఇప్పుడు మొన్న సుభాష్ గారి మీద జరిగింది రాజమహేంద్రవరంలో. అసలు ఈ జగన్ గారికి పిచ్చి ఉందా, మైండ్ ఉందా, ఏమైంది? ఆడు మగోడా ఆడదా అని తెలియదా? ఆయన వచ్చి బయటకు వచ్చి చెప్పాడుగా, ఏమంటే నేనంటే పబ్లిక్గా అసలు ఆ క్యారెక్టర్ వచ్చి వచ్చిన పర్సనే చెప్పారు. ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు నన్ను మీ మంత్రులు తెలియదా, నేను మీకు తెలియదా? మీరు నాకు నేను మీకు తెలియకపోవచ్చు, కానీ మీ మంత్రులకి మీ ఎమ్మెల్యేకి నేను తెలుసు. నేను మేము వేయమంటే జబర్దస్త్ టీం మొత్తం కూడా కలిసి వేయమంటే ఆయన సుభాష్ గారు వచ్చి స్టేజ్ మీద 2 స్టెప్పులు వేసారండి. మేము మగవాళ్ళం ఇజ్రాయేల్ అని వాళ్ళు క్యారెక్టర్ వేసిన పరంగా చెప్తే కూడా వీడికి అర్థం కాకుండా ఎవడో వీడి పక్క చెంచాగా చెప్తే అది నిజం అనుకొని చెప్పేసి నువ్వు మైకుల్లో వాగేసి నువ్వు టీవీల్లో నీ తాడేపల్లి పాయసులు ఎక్కడో కూర్చొని మాగేస్తే ఎలాగా జరిగింది జగన్మోహన్ రెడ్డి? అంటే మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి ప్రోత్సహిస్తున్నారంట కదా, మహిళలు రక్షణ లేకుండా పోయిందంట కదా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. సాక్షాత్ ఒక ఎమ్మెల్యేని ఒక అమ్మాయిని బలాత్కారం చేశాడు, ఇంకా చర్యలు తీసుకోలేదు, ఎందుకు మేమైతే ఈ పాటి చర్యలు తీసుకున్నామని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన. ఏమండి ఇప్పుడు నాకు వాళ్ళ లవర్ ఉంది, లేదా నాకు పెళ్ళి అయింది. నా ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు పెళ్ళి అయిందండి. రోడ్డు మీద వెళ్తున్నా, ఒక అమ్మాయి కలిగింది, మాట కలిసింది. మాట కలిసినంత మాత్రాన నాతో సంసారానికి ఒప్పుకుంటుందా? ఆమెకు ఇష్టం లేకుండా నాతో సంసారానికి ఒప్పుకుంటుందా? అదొక పాయింటు. 18 నెలల్లో 5 అబార్షన్లు ఎలా జరిగినాయి? మరి నువ్వు ఇష్టపడి ఎన్నిసార్లు వెళ్ళావు ఆయన దగ్గరికి? అంటే ఇక్కడ బలవంతం చేశాడు, భయపెట్టాడని చెబుతుందిగా. బలవంతం చేసామంది, మరి మీడియాలో ఏముంది? మళ్ళీ 18 నెలల్లో 5 ఆపరేషన్లు చేసింది. బలవంతం చేస్తే 18 నెలల్లో 5 సార్లు ఆపరేషన్ అయిపోయిందా? కానీ మీరు ఇవన్నీ చెబుతున్నారు, కానీ మహిళలకి రక్షణ ఉంటుంది. నా టైంలో నేను చీమ చుట్టుకు కన్నా ఎవరైనా మహిళలు బాధపడితే నేను వచ్చి వాలిపోతాను, నాయకుడు ఇప్పుడు ఎందుకు కనపట్టలేదు, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పి అడుగుతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా తాడేపల్లి ప్యాలెస్ లేదా బెంగళూరు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలంగాణ ప్రజలకి కానీ బెంగళూరులో ఉన్న ఆయన ప్యాలెస్ తెలియదు. నాకు తెలుసు, నేను చూశాను కల్లారా, చూశాను. మాకు అంత విలాసమైన పద్ధతి లేవండి, మాకు లేవు. పవన్ కళ్యాణ్ ఎందుకు కనపట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు అని అడుగుతున్నారు వాళ్ళు. పని జరుగుతుందా లేదా అండి? ఇప్పుడు నేను రాక్కర్లేదు, పేదోడికి ఆపద వచ్చింది, పోలీసు వాళ్ళు అంచనా తిన్నాడా, ఎంఆర్ఓ తిన్నాడా, ఏ పట్టా కాగితమైనా ఎంఆర్ఓ విఆర్ఓ కానీ ఎవరైనా లంచాలు తిన్నారా, అడిగారా పేద ప్రజల్ని? వాళ్ళకి పని జరిగిందా లేదా చూడాలి, కానీ నాయకుడు వస్తేనే చూడగలేదండి. పని జరుగుతుంది కదా, అన్ని చోట్ల చూడలేదు కదా. ఇప్పుడు 170 నియోజకవర్గాల్లో ఆయన ప్రతి చోట ప్రతిరోజు పర్యటించలేదు. అంటే ఇక్కడ మహిళల మీద దాడి జరిగినప్పుడు కూడా రెస్పాండ్ అవ్వాల్సిన నాయకుడే ఇలా దూరంగా ఉంటే అట్లా ఆయన మీద చర్యలు తీసుకోవాలి ఎమ్మెల్యే మీద అని చెప్పి అడుగుతున్నారు కదా వాళ్ళు. అంటే ఆమె చేసింది, అమ్మాయి చేసింది రోమరు. దీని వెనక ఎవరున్నారంటావు? దీని వెనక జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందండి. ఆయన విషప్రసారం చేయాలా అని చెప్పి చేస్తాడు. పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు మీద కూడా చేయాలని చేసుకుంటారు. కానీ మీ పప్పులు ఉడకో, ఆమె నోరు తప్పేసింది. ఆ డాక్టర్లే చెప్పారు కండి, మేము చేయలేదని, మా దగ్గర రాలేదని, మేము అబార్షన్ చేయలేదని. మరి ఎక్కడ న్యాయం అండి? అంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి కూడా వెళ్ళాను, నాకు న్యాయం జరగలేదు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మహిళలకి పెద్ద పెట్టేస్తామని చెబుతున్నారు, కానీ ఏ న్యాయం జరగలేదని చెప్పి అంటుంది కదా. మరి నువ్వు చెప్పింది అబద్ధం అయితే ఎవరు రానిస్తారమ్మా నిన్ను? నేను ఎందుకు రానిస్తారు? నా వయసు 40 సంవత్సరాలు. పిల్లవాడు ఎప్పుడు పోతాడో, ఎప్పుడు అబార్షన్ అవుతుందో తెలీదా? ఇంకా పచ్చికి చెప్పా అంటే మరి లోతుకి వెళ్ళా అంటే ఆడవాళ్ళ డేట్లు గీట్లు మేము చెప్పలేం కదా. అసలు కానిపి ఎప్పుడు వస్తుంది? అంటే ఇక్కడ చెప్పినట్టు అబద్ధాలే అంటారా? పచ్చి అబద్ధాలండి. అసలు కానిపి ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు. మరి ఈ విషయంలో మరి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారు, ఎమ్మెల్యే ఆయనతో కలిసి తిరిగాడు కాబట్టి మరి ఆయన ఏమనాలంటారు? ఏమండి, ఆయన మంచోడే అండి. జనసేన పార్టీ మీద అక్కడ రూమర్ వచ్చినాయి, కానీ అవన్నీ నిరూపించుకోవడానికి
ఆయన కొద్దిగా వెయిటింగ్ టైం తీసుకొని రావట్లేదు అంతే. పూర్తి నిజాడుతో బయట పడతాడు. అంటే ఆమె కలిసి తిరిగిన ఫోటోలు వీడియోలు చూపిస్తుంది కదా మరి ఆమె. ఆమెకి ఇష్టం ఉందే పడుకుంది కానీ ఇష్టం లేకుండా ఎవరైనా పడుకుంటారా? మహిళలకు రక్షణ లేదు. కామాంధ్రప్రదేశ్గా మార్చారు రాష్ట్రంలో. పవన్ కళ్యాణ్ కూడా అలాగే తయారు చేసాడు. వాళ్ళ నాయకుల్ని రోజుకో రకంగా జరుగుతూ ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారుగా. అటు రోజే కానీ ఇటు అంబటి కానీ పేర్నేని నాని కానీ. ఇది కాపుల పరంగా కాపుల్ని ఉద్దేశించి అంబటి రాంబాబు గారు కానీ మా పేర్ని నాని గారు వీళ్ళు పవన్ కళ్యాణ్ని దుష్టప్రచారం చేసి మంచి మొత్తం కేటీ మొత్తం ఆయనకి వెళ్ళిపోతుంది. అమ్మో రేపొద్దున మేము తట్టుకోలేము, మా వల్ల కాదు, మా సత్తెనపల్లి నియోజకవర్గం కానీ ఎక్కడ కూడా మేము రిలీజ్ కాలేము, మా వల్ల కాదని చెప్పి అంబటి రాంబాబు గారు పేర్ని నాని గారు చేస్తున్న ప్రయత్నం ఇది. మరి నిన్న రోజా గారు మాట్లాడుతూ ఉంది, తిరుపతిలో వ్యవహారం మీద చెబుతా ఉంది. ఏది మీరు ప్రచారం చేసిన అన్ని అబద్ధాలని తేలి మీ నోటిని పినాయిలతో కడుక్కోండి. అటు ఎవరైతే భక్తుల మనోభావాలు దెబ్బతీశారు కాబట్టి వాళ్ళ కాళ్ళు కడుక్కోండి. అటు జగన్మోహన్ రెడ్డి కూడా కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకోండి అని చెబుతుందిగా. నిజంగా నెత్తి మీద పోసుకోవాలంటారా? ఇది పల్ని డబ్బా, పల్ని ప్రసాదం చూసుకోండి. ఏ డ్రామా రోజు ఇగో పల్ని డబ్బా, ఈ సత్యందం తమిళనాడుది పల్ని. ఇది ఎంత పవిత్రమో ఇగో నెల రోజులు తెచ్చాం నేను వెళ్ళి ఈ ప్రసాదం తిను. ఇదే డబ్బా నువ్వు వెళ్ళి కొనుక్కోవే, అదే టేస్ట్ అవుతుంది. కానీ మీరు కల్తీ చేశారే, మీరు మొత్తం తిరుపతిని మొత్తాన్ని కూడా బస్టు పట్టించేసి కల్తీ చేశారు.